బీసీ కులగణన సర్వే తప్పుల తడక. సర్వేలో అనేక లోపాలున్నాయి. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కామారెడ్డి డిక్లరేషన్ హామీ అమలు చేయాల్సిందే. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీపై త్వరలోనే నిర్ణయం. తెలంగాణ భవన్లో మీడియాతో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడిండు. బీసీ కులగణన మొత్తం తప్పుల తడకగా నడిచింది. ఇక ఆల్రెడీ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉందని చెప్తారు కాబట్టి అది నిజంగానే 20 లక్షల మంది బీసీలు తక్కువ చేసి చూపిస్తారా? ఓసీలు మాత్రం మెరుగుతారు, ఎస్సీ ఎస్టీలు మాత్రం తగ్గుతారా? ప్రభుత్వమే, ఈ ప్రతిపక్షం పక్కగా పెడితే ప్రభుత్వమే క్లియర్ గా తప్పు జరిగింది, సర్వే కరెక్ట్ గా నిర్వహించలేదు కాబట్టి మళ్ళా ఈ నెల 16 తారీఖు నుంచి 28వ తారీఖు దాకా మళ్ళీ సర్వే నిర్వహిస్తా ఉన్నాం. అంటే దాదాపుగా మళ్ళీ ఒక 12 రోజులు సర్వే నిర్వహిస్తా ఉన్నాం. మళ్ళీ ఎంటర్గాలలో ఎంటర్ చేయించుకోండి అని చెప్పి ప్రభుత్వమే ఒక క్లారిటీకి వచ్చింది. అనేది మరి ఎందుకు తప్పు చేసిర్రు? మీరు నిజంగా కరెక్ట్ గా చేసి ఉంటే మళ్ళా 12 రోజులు అధికారులను మళ్ళీ సర్వేకి ఎందుకు దింపాలి? అంటే కరెక్ట్ చేయలేదు. ఎందుకు కరెక్ట్ చేయలేదంటే బీసీని తక్కువ చేసి చూపించాలి, ఓసీని ఎక్కువ చేసి చూపించాలి, అంతే కదా. ఇలా ప్రశ్నించేటోడు ఎవడు మాట్లాడకపోతే అదే లెక్క ఫైనల్, అదే జనాభా లెక్క ఫైనల్, అంతేనా ప్రభుత్వం ఆలోచన? అది కాకపోతే మళ్ళీ ఎందుకు సర్వే పెడతా ఉన్నారు? అంటే చేసిన పని తప్పు ఉంది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్తా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. అనాలోచితంగా ఒకటి చేసేయడం, విమర్శలు రావడం, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ చేయడం, ఇక మళ్ళీ ప్రజాపాలన, మళ్ళీ దరఖాస్తులు, మళ్ళీ సర్వే, ఇగో మొత్తం ఇదే కథ నడుస్తూ ఉంది ప్రస్తుతం ప్రభుత్వంలో.